వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. క్రైస్తవులకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని వ్యాఖ్య. రోడ్లు, వాటర్ ట్యాంకును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దని ఆదేశం. నాగార్జున యూనివర్సిటీ వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి నారాయణ. దేశంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే 6 నెలలుగా అహోరాత్రులు పరిశోధిస్తున్న గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసానికి పరిష్కార మార్గం దొరకడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా రాష్ట్రాన్ని బాగు చేయాలన్న లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టనని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు పూర్తి అండగా ఉంటుందని, క్రైస్తవ శ్మశాన వాటికల నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 4వసారి సీఎం అయ్యాక దూసుకుపోవాలనే మనస్తత్వం ఉన్న ఆ వెసులుబాటు లేదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన 3 సార్లు లేని ఇబ్బందులు ఇప్పుడే ఉన్నాయని చెప్పారు. మైనార్టీ వర్గాల సంక్షేమానికి, భద్రతకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. గుంటూరులో క్రైస్తవ భవనాన్ని తామే పూర్తి చేసి తీరుతామని వెల్లడించారు. గత 5 ఏళ్లలో పాలకులు భవన నిర్మాణం చేయకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. జెరూసలేం వల్ల క్రైస్తవులకు ఆర్థిక సాయం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. గత పాలకులు క్రైస్తవ అనుబంధ కళాశాలలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని ఆక్షేపించారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు కలిసి పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆర్థిక సమస్యలున్నాయి, లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రి. 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు. ఇప్పుడు నాకే అర్థం కావడం, ఎంత తవ్వితే అంత బాధలన్నీ బయట వస్తున్నాయి. ఒక పక్క మనసు ఉంది, దూసుకుపోవాలనే మనస్తత్వం ఉంది. ఇంకొక పక్కన చూస్తే వెసులుబాటు లేని పరిస్థితి. ఓసారి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు 4-5 సార్లు కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో గాని, ఈ 6 నెలల నుంచి నేను రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నా, పట్టుదలగా పరిశోధిస్తున్నా. అయినా కూడా ఇప్పటికి కూడా నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డ్యామేజ్ జరిగిందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కానీ నాకు ఒక బాధ్యత మీరందరూ ఇచ్చారు. ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. అందరికీ న్యాయం చేసేది నా విధానం. నన్ను చూశారు. ఏ ఒక్కరికి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాని, తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడు జరగలేదు. మొన్నే మీరు చూస్తే పాస్టర్స్ కి, ఫాదర్స్ కి ఆ రోజు పెట్టిన ఆన్రోరియం, మా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయన్నా కాదు, ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే సంతకం పెట్టి క్లియర్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క విభజన తర్వాత కూడా మీరు ఒకసారి చూస్తే ఏదైతే క్రిస్టియన్స్ కోసం, సంక్షేమం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. చర్చల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకొక పక్క మీరు చేస్తున్నటువంటి సేవలకు సహకారంగా ఉండాలని క్రైస్తవ సంస్థలకు ఒక్కొక్క సంస్థకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మిమ్మల్ని ప్రోత్సహించాం. గుంటూరులో మీరు చూస్తే క్రిస్టియన్ భవనం కోసం 2 ఎకరాల భూమిని కేటాయించడమే కాకుండా ఆ రోజు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్ కాని బిల్డింగ్ ని కంప్లీట్ చేయాలని 5 సంవత్సరాలు ఆలోచించలేదు. మళ్లీ నేను వస్తానే దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకొని తొందరలోనే మీ అందరికి అంకితం చేస్తాం, మీ అందరికి అందుబాటులో తీసుకొస్తాం. విజయవాడలోని సిఎస్ఐ సెయింట్ బాసిలికా చర్చికి 1.5 కోట్లు ఇచ్చాం. మీరెప్పుడూ ఆ దృష్టి తీసుకొస్తారు. క్రైస్తవ శ్మశాన వాటికల కోసం ఆర్థిక సహాయం చేయమని కోరినప్పుడు ఇది చాలా జనైన సమస్య, దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్చాం. భవిష్యత్తులో కూడా మీకు పూర్తిగా అండగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా జెరూసలం వెళ్లే క్రైస్తవులకి మొట్టమొదటిసారిగా ఆర్థిక సహాయం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా కూడా మనం ముందుకు పోయాం. ఇంకొక పక్క క్రైస్తవ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు గాని, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు గాని, ట్యూషన్ ఫీజు అంతా కూడా రీఎంబర్స్మెంట్ చేయడం గాని ఇవన్నీ చేశాం. ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు 1-2 కాదు, చాలా కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. సురక్షితమైన త్రాగునీటిని ప్రజలకు అందించేందుకు, రహదారులను పూర్తి నాణ్యతతో అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గుడివాడ మండలం కొత్త చోటుపల్లిలోని మల్లాయపాలెం హెడ్ క్వార్టర్స్ ను పరిశీలించారు పవన్ కళ్యాణ్.
మల్లాయపాలెంలోని హెడ్ క్వార్టర్స్ వద్ద ఫిల్టర్ బ్లేడ్ పనితీరు, నీటిని శుద్ధి చేసే విధానాలను పరిశీలించారు. రక్షిత మంచినీటి నమూనాలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. దేశంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుండి పలు పథకాల ద్వారా వచ్చే నిధుల కోసం సంప్రదింపులు జరిపి త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నాగార్జున యూనివర్సిటీలోని కాన్ఫరెన్స్ హాల్లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ కు మంత్రి నారాయణతో పాటు పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు, మెప్మా ఎండీ తేజ్ భారత్, ప్రజారోగ్య విభాగం ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మరియన్నతో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు హాజరయ్యారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో మౌలిక వసతుల కల్పనపై ఈ వర్క్ షాప్ లో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే 3 ఏళ్లలో అన్ని మున్సిపాలిటీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంగా పనిచేస్తాం. అన్ని మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రైనేజీ వాటర్ లైన్లు, వరద నీటి కాలువల నిర్మాణం, వీధి దీపాలు, రోడ్లు కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారని, సీఎం సూచనల మేరకు వచ్చే నెలాఖరులోగా ఆయా పనులకు సంబంధించిన డిపిఆర్లు సిద్ధం చేయాలని చెప్పారు. డిపిఆర్లు అనుమతి పొంది పనులను ప్రారంభించిన తర్వాత 3 ఏళ్లలో అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. ఆయా పనులకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు. దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీల రాష్ట్రంగా ఏపీని నిలబెట్టాలని మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లకు సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి మున్సిపాలిటీల నిధులను సొంత ఖర్చులకే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం పట్టణ ప్రణాళిక విభాగంలో సంస్కరణ తీసుకొచ్చామన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈరోజు నాగార్జున యూనివర్సిటీ యొక్క ఆడిటోరియంలో మున్సిపల్ శాఖకు సంబంధించిన కమిషనర్లు, అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన అనేక మంది సిఈలు, ఎస్సీలు, ఈలు, డిఈలు, ఏఈలతో వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ఈ 123 మున్సిపాలిటీస్లో డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ప్రతి ఒక్కరికి 135 లీటర్లు ఉండేటట్టుగా ప్రతిరోజు, అదేవిధంగా యూజ్ చేసిన వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలనే యొక్క ఇది, అదేవిధంగా రోడ్స్, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్, ఏదైతే మన ఇళ్ల నుంచి వచ్చే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ఉందో దాన్ని బయటికి పంపించడం, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో వర్క్షాప్ పెట్టారు. దీంట్లో కూడా ముఖ్యంగా రోడ్లు, ప్రతి ఒక్కరికి 135 లీటర్ల పర్ డే డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన వాటర్ ఇచ్చేటట్టుగా ట్రీటెడ్ వాటర్, అదేవిధంగా యూజ్ చేసిన వాటర్ని బయటికి ట్రీట్ చేసి పంపించడం, లైట్లు. సో 123 మున్సిపాలిటీస్లో 100% పర్ఫెక్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేయమని ఆదేశించారు. దానికి సంబంధించి డిపిఆర్లు తయారు చేయడానికి, అంటే జనరల్గా మున్సిపాలిటీస్ ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా, అంటే ఎక్స్ట్రా హౌసెస్ కట్టడం, ఆ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ అవసరం వస్తుంది, రోడ్డు అవసరం అవుతాయి, లైట్లు అవుతాయి, వాటికి 100% రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయమని ఆదేశించాం. దాన్ని యాక్చువల్గా ఈఎన్సీ గారు, మరియన్న అండ్ వాళ్ళ టీం మొత్తం సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ కమిషనర్ని, ఇంజనీర్లు పెట్టి వర్క్షాప్ పెట్టారు. ఒక 15 రోజుల్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. చేయగానే కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి శాంక్షన్ చేయించుకొని ఇమీడియట్గా వర్క్ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తెచ్చాం లోన్. దాంతో అది కానీ పూర్తి అయ్యింటే ఆల్మోస్ట్ 80% అది మున్సిపాలిటీస్కి చక్కగా వాటర్ 135 MLD ఉండేది లీటర్స్. దాన్ని వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, స్టేట్ షేర్ వీళ్ళు పెట్టలేదు, వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇలా. ఎన్నికల ప్రచారంలో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై 6,000 కోట్ల అదనపు భారం మోపిందని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి ఆరోపించారు. ప్రజలపై భారాలు మోపుతూ ఖజానాలు నింపుకునే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వాన్ని నిర్ణయానికి వ్యతిరేకిస్తూ మంగళగిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కరెంటు ఛార్జీల బాధుడు వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త వేమారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలను
ఉపసంహరించుకోవాలని కోరుతూ ఈ నెల 27వ తేదీన ప్రజలతో భారీ ర్యాలీతో వెళ్లి నియోజకవర్గ విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంపద సృష్టించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రజలపై అధిక భారాలు మోపే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంపకం జరగదు అన్న చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలను పెంచి 6,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారాన్ని మోపిందని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో వృద్ధాప్య పెన్షన్ తప్ప ఏ హామీలు కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. రిజిస్ట్రేషన్, విద్యుత్ టోల్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై అధిక భారాలు మోపి ప్రభుత్వ ఖజానా నింపే ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ప్రజలపై భారాలు మోపే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా చేపట్టిన పోరుబాటు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ నెల 27వ తేదీన జరిగే పోరుబాటులో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. 27వ తారీఖున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని మేమందరం కూడా పార్టీ కేడర్ కలిసి వెళ్ళి ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర వారికి విజ్ఞాపన పత్రం సమర్పించబోతున్నాం 27వ తారీఖున. ఆ రోజున కార్యకర్తలందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలని, ప్రజలు పడుతున్న విద్యుత్ ఛార్జీలు పెంచి భారాన్ని తగ్గించే విధంగా గవర్నమెంటు మళ్ళా పునరాలోచన చేసి ఆ ఛార్జీలను తగ్గించే కార్యక్రమాన్ని చేపట్టవాలని మనం అందరం కూడా సమావేశమయ్యి ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేద్దాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు కోర్టులో చెప్పినట్టుగా 3 సార్లు చెప్పారు ఆయన, ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచబోము అని. అలాంటిది నవంబర్ నెలలోనే 6,000 కోట్లు పైచులకు పెంచడం జరిగింది. మళ్ళీ ఈ డిసెంబర్ నెలలో మళ్ళీ ఇంకొక 7,000 కోట్లు చిల్లర పెంచబోతున్నారు. మొత్తం కలిపి రమారమి 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ప్రజల మీద మోపటానికి ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సోదరులారా, విద్యుత్ ఛార్జీలు పెంపకం జరగదు అని చెప్పి నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఎంతవరకు మనం నమ్మాలి? మేనిఫెస్టోలో 6 సూత్రాల పథకం అన్నారు, అది కూడా ఒక్కటి మాత్రం చేశారు, వృద్ధాప్య పెన్షన్లో తప్ప. ఇంతవరకు 6 నెలలైనా కూడా ఏ సూత్రాన్ని కూడా, ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించిన దాఖలాలు లేవు. ప్రారంభిస్తారనే ఆశ లేదు. కొత్తగా ట్యాక్సులు ఏ విధంగా వేయాలి, ప్రజల మీద సర్ఛార్జీలను కొత్తగా మళ్ళీ మొదలుపెట్టారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఇంకా ఏ విధంగా ఛార్జీలను మోపి ఖజానా నింపడానికి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని మనమందరం కూడా వ్యతిరేకించి, ఈ తిరోగమన ఆలోచనని మనమందరం కూడా వ్యతిరేకించాలని, మనమందరం కూడా కరాఖండిగా ప్రభుత్వానికి వినపడేటట్టుగా మన కార్యక్రమాలన్నీ చేపట్టాలని, ఈ కార్యక్రమాలకి మన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజానికం కూడా పాల్గొని వాళ్ళ ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని, ప్రజలు పడుతున్న కష్టాల్ని ప్రభుత్వ దృష్టికి తెస్తున్న మా పార్టీ కార్యకర్తలందరినీ ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ కూడా సమాయుక్తం చేసి ప్రజలు కూడా ముందుకు రావాలని ప్రజలను కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 27వ తారీఖు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 27 ఏదైతే కరెంటు ఛార్జీలు 15,000 కోట్లు పేద ప్రజల మీద భారం పడతా ఉందో, పేద ప్రజల కోసం ఈ పోరుబాట మరి రేపు 27వ తారీఖు మన మంగళగిరి నియోజకవర్గంలో వేమారెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఒక విజ్ఞాత పత్రం మనం కరెంటు ఏడీ గారి ఆఫీసులో కానీ ఏఈ గారి ఆఫీసులో కానీ ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. దీనికి మన కార్యకర్తలందరూ కూడా విరివిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఈ యొక్క పోరుబాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, పేద ప్రజల మనుగడ కోసమే ఈ యొక్క పోరుబాటు చేస్తున్నామని చెప్పి మన కార్యకర్తలందరూ పిలుపునిచ్చి అందరూ ఈ యొక్క దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ప్రజాస్వామ్య యుగంలో ఎందరో బీసీలు చట్టసభల సభ్యులుగా, మంత్రులుగా ఉన్నప్పటికీ ఆత్మగౌరవంతో మనం లేకపోవడానికి బీసీల మధ్య అనైక్యతే ఈనాటి అన్ని రకాల వెనుకబాటుతనానికి మూల కారణమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన్న శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. అనాదిగా అణగారిన వర్గాల వెనుకబాటుకు మనువాద బ్రాహ్మణీయ కుల వ్యవస్థ కారణమని పేర్కొన్నారు. మంగళగిరి బైపాస్ లోని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు కేసన్న శంకర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల నూజివీడిలో గౌడ సంఘీయుల ఆధ్వర్యంలో నిర్వహించిన
గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనలు, తదనంతర పరిణామాలపై బీసీ సంఘాల నాయకులు ముఖ్యంగా సోషల్ మీడియాలో వెలుబుచ్చుకున్న అభిప్రాయాలపై బీసీల మధ్య అనేకతను మరింత పెంచుతుందని చెప్పారు. కుల, మత, ప్రాంతీయ భాష భేదాలతో నిమిత్తం లేకుండా గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి జాతీయ నాయకులు, మహనీయులైన పూలే, అంబేద్కర్ వంటి సామాజిక వ్యక్తుల జయంతి వర్ధంతులను సానుకూల వాతావరణంలో సమైక్యంగా జరుగుతున్నాయని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, రైతు బాంధవుడు, పేదల పాలిట పెన్నిది, బడుగుల ఆశాజ్యోతి అయిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో జరిగిన సంఘటన బీసీల మధ్య, బీసీ నాయకుల మధ్య పొరపోచులకు కారణం కావడం విచారకరమన్నారు. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను పిలవడం వల్లే ఇట్టి అనుచితికి కారణమైందన్నారు. లచ్చన్న విగ్రహణ కమిటీలో కొద్దిమంది తమ రాజకీయ ఎదుగుదల స్వార్థంతోనే పలు రాజకీయ పెద్దల్ని పిలిచి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. నిర్వాహకులు ఎవరనేది తెలుసుకోకుండా కార్యక్రమాలకు హాజరు కావడం రాజకీయాల తప్పిదం అవుతుందని, నిర్వాహకుల తప్పిదం కాదన్నారు. ఇకపై మనందరి అంతిమ లక్ష్యమైన బలహీన వర్గాలకు రాజ్యాధికార సాధన కోసం ఆత్మగౌరవంతో, మరింత అంకిత భావంతో సమైక్యంగా కృషి చేద్దామని సంఘ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల నూజివీడులో స్వాతంత్ర సమరయోధుడు, పేదల పార్టీ పెన్నిది, రైతు ఉద్యమం నాయకుడు, అనేక కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఆ రోజు జరిగినటువంటి సంఘటన వల్ల ఇటీవల అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు రకరకాలుగా విమర్శలు చేస్తూ ఎవరి యొక్క బాధ్యతలను వారి యొక్క సక్రమమైన నిర్వహణలో ఆ విగ్రహానికి జరిగినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే లచ్చన్న గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక రాజకీయ పార్టీకో చెందినటువంటి వ్యక్తి మాత్రం కాదు. ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా అనేక సంవత్సరాలుగా విధి నిర్వహణలో నిర్వర్తించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహ ఆహ్వాన కమిటీ వారు కూడా పార్టీలకి, కుల మతాలకు అతీతంగా ఆ యొక్క నాయకుడిది విగ్రహ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాలు కూడా మనకి ఇబ్బంది లేకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలంగా ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ పదే పదే ఆ యొక్క సంఘటనని గుర్తు చేస్తూ, మరి పత్రికలు కూడా రకరకాలుగా రాస్తూ బీసీల మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదైతే సామాజిక ఉద్యమకారులు ఉన్నారో, పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, మరి గౌతు లచ్చన్న గారి లాంటి విగ్రహాలకి రాజకీయ పార్టీల యొక్క రంగు పొలవటం అనేది ఏ రాజకీయ పార్టీకి తగదు. దాన్ని మేము కూడా ఒప్పుకోము. ఎందుకంటే మరి ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచైనా ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు అపోజిషన్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ ఇచ్చి ఆయన ప్రమాణ స్వీకారానికి ఈయన పిలుస్తారు. అంటే పార్టీలకు అయితే లేని ఇది మరి సామాజిక కోణంలో బీసీలు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో పార్టీలు చూడటం అనేది మేము చాలా బాధాకరం, దాన్ని ఖండిస్తూ ఉన్నాం కూడా. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాల్లో, అంటే సామాజిక కోణంలో జరిగే కార్యక్రమాల్లో ఎవరు కూడా ఏ పార్టీ అయినా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా దయచేసి పార్టీ రంగు పొలవకూడదనేది మా వాదన. మొట్టమొదట మన బీసీల్లో చైతన్యం కలగాలి. ఇదే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం యొక్క ప్రధానమైన లక్ష్యం. మన బీసీల్లో చైతన్యం కలగాలి అని అంటే నిన్న జరిగిన సంఘటన మన ఉదాహరణగా తీసుకుంటే గౌతు లచ్చన్న, ఈయన పార్టీలకి మరి అందరికీ అతీతమైన మనిషి. ఇతని విగ్రహ ఆవిష్కరణానికి అన్ని పార్టీల వాళ్ళు పాల్గొనే విధంగా అక్కడ మరి మా యొక్క కుల సంఘ నాయకులు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంకి మీరందరూ చూశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నమ్మటే రకరకాల ఆలోచనలు, రకరకాల విభిన్నమైన పత్రికల్లో కూడా రకరకాలుగా మరి మా యొక్క బీసీ ప్రతినిధుల మీద రాశారు. నేను సూటిగా ఈ ప్రభుత్వాలను కానీ, ఈ రెండు
పార్టీల వారిని అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఒక పార్టీని దోషించడం కూడా కరెక్ట్ కాదు. రెండు పార్టీల వారు కూడా ఇదే యొక్క ఆలోచనతో ఉంటారు. నేను చాలా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నా. బీసీల పట్ల వివక్షత ఇంకా పోలేదంటానికి నిన్న ఒక ఉదాహరణ. అదేవిధంగా అఫీషియల్గా మీరు పెట్టిన ప్రోగ్రాంలో నిన్నగాక మొన్న కొంతమంది వైసీపీ నాయకులు ఎమ్మెల్సీలుగా ఉంటే మరి వాళ్ళని పిలిచి ప్రోగ్రాంలో ఎట్లయితే పార్టిసిపేట్ చేయించారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కానీ కుల సంఘాలు కానీ పార్టీలకు అతీతంగా పనిచేసేటప్పుడు అందరినీ అఫీషియల్గా అన్ని పార్టీల వారిని కూడా ఆహ్వానిస్తారు, అక్కడికి పిలుస్తారు. దాన్ని మీరు ఆ కోణంలో చూడకుండా కేవలం ఒక పార్టీ కోణంలో చూసి బీసీల గురించి మాట్లాడతామనంటే నిజంగా మీకు వివక్షత కోల్పోయి మాట్లాడుతున్నారా? ఇంత యొక్క రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వాలు మరి ఎలాంటి ఆలోచనతో మాట్లాడుతున్నాయి అనేది కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి. రాష్ట్ర అభివృద్ధిని ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాబోయే 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. గత ప్రభుత్వం విధానాల వలన రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం చేపట్టిన అభివృద్ధి పనులను ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ కంటే ఆంధ్రప్రదేశ్ గొప్పగా అభివృద్ధి చెందే విధంగా అన్ని రకాలైన ప్రణాళికలు, నిధులు తదితర వాటిని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ తదితరులు సిద్ధం చేశారన్నారు. గత ప్రభుత్వంలో పాపం చేసిన వారు తప్పక శిక్షను పొందుతానన్నారు. వైసీపీ మొత్తం అవినీతిమయమన్నారు. అవన్నీ ఇచ్చేసిన వ్యక్తులకు తప్పక శిక్ష పడాలన్నారు. వైసీపీ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు దయ చూపిస్తున్నారన్నారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చేశారని నిప్పులు చెరిగారు. తన 40 సంవత్సరాల రాజకీయాల్లో వైసీపీ లాంటి ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదన్నారు. లాస్ట్ 5 years దుర్మార్గాలు, దానిలోంచి రాష్ట్రం బయటపడింది, రాష్ట్రానికి డెమోక్రసీ వచ్చింది. అయితే మీరు చూస్తున్నారు కదా, ఒక పోర్ట్లు, ఒక ఎస్సీజెడ్లు, ఒక కోల్ సప్లైలు, ఒక అంబులెన్సులు, ఒక మైనింగ్, కాదేది అవినీతికి అనర్హత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో జరిగింది. అయినా మా కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు. మా బోటి వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టారు అర్ధరాత్రుల వరకు. అన్నీ అనుభవించాం. ఈరోజు వాళ్ళ పాపాలు పండే. మేము కూడా ఏం కోరుతున్నామంటే కూటమి ప్రభుత్వం, మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని, మీరు సాఫ్ట్గా ఉండబాకండి. వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పేదోళ్ల భూములు లాక్కోవటం, వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం, ఇటువంటివి మనం మా 40 years, మా 40 ఏళ్ల చరిత్రలో ఇటువంటి ఎప్పుడు చూడలే. లాస్ట్ 5 years నేర చరిత్ర. అందుకని తప్పులు చేసిన వాళ్ళు అనుభవించాలా, దాంట్లో రాజీ వద్దు. మీ సాఫ్ట్ నేచర్ మా చంద్రబాబు నాయుడు గారికి పోనీలే అయ్యో పాపం అనేది వద్దని చెప్తున్నా. ఎందుకంటే ఇంకొకసారి ఇటువంటి నేరాలు, ఘోరాలు సొసైటీలో జరగకుండా ఉండాలంటే దే ఆర్ పనిషబుల్. వాళ్ళ పనిష్మెంట్ జరగాలి. ఏదేమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, జనసేన నా కూటమి నాయకత్వంలో అన్నీ గాడిన పడుతున్నాయి. ఒక రోడ్లు కాదు, ఒక ఇరిగేషన్ సిస్టమ్ కాదు, ఒక రాజధాని కాదు, అన్నీ ట్రాక్లో పడుతుండే. అందరూ కలిసి కష్టపడి పనిచేస్తున్నారు మా మంత్రులు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ఆయన తనయుడు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. 4 రోజుల పర్యటన నిమిత్తం ఉదయం వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్న ఆయన ఇడుపులపాయను సందర్శించి తన తండ్రి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలు, సంస్థల నుండి వచ్చిన ప్రతిపాదనలపై ఈ కమిటీ చర్చించి తదుపరి ఆమోదం నిమిత్తం SIPBకి సిఫార్సు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ అంశాన్ని అధికారులతో సమీక్షించారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉపాధి కల్పన యూనిట్లను పర్యవేక్షించవలసిందిగా ఆయా శాఖలను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సంబంధిత శాఖాధిపతి సహాయంతో GMDIC, రాష్ట్ర స్థాయిలో శాఖాధిపతుల యూనిట్ల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు. 2000 మందికి ఉపాధి కల్పించే యూనిట్ను ఏర్పాటు చేయడానికి TCS చేసిన ప్రతిపాదనకు SIPBకి సిఫార్సు చేసింది. 65,000 కోట్లతో వివిధ జిల్లాల్లో 500 యూనిట్ల ఏర్పాటుకు రిలయన్స్ చేసిన ప్రతిపాదనకు కూడా SIPBకి సిఫార్సు చేశారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా మంగళగిరిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రత్యేకత సంతరించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సాధించింది. ప్రస్తుతం ఉన్న ఆలయ సౌకర్యాలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో మంగళగిరిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అలీం బాషా, మంగళగిరి టౌన్ సీఏ వినోద్ కుమార్, ఆలయ నిర్వాహకులు ఏ రామకోటి రెడ్డి, రెవెన్యూ, ఎలక్ట్రికల్, ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎగువ సన్నిధిలోని దండాలయ్య స్వామి అభివృద్ధి పనులతో పాటు దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపం అభివృద్ధిపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ సన్నిధిలో ఉన్న గంటలయ్య స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లే మెట్ల మార్గం అభివృద్ధి, దిగువ సన్నిధిలో ట్రాఫిక్ సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలపై చర్చించిన జిల్లా కలెక్టర్ రానున్న రోజుల్లో ఎగువ, దిగువ సన్నిధి స్వామివారి ఆలయాలను అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు అధికారులకు సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్రిస్మస్ ముందస్తు వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, క్రైస్తవులకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని వ్యాఖ్య. రోడ్లు, వాటర్ ట్యాంకును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దని ఆదేశం. నాగార్జున యూనివర్సిటీ వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి నారాయణ, దేశంలోనే అత్యుత్తమ మున్సిపాలిటీల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని వెల్లడి. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.